నమస్తే. ఏం పేరు? పెద్దగాని సోమయ్య. ఆ? పెద్దగాని సోమయ్య. సోమయ్య గారు. ఏం చేస్తుంటారు మీరు? నేను రాజాంతో శ్రీరామ్ చూసిన 18 సంవత్సరాలు పనిచేసినాను. సో ఇక్కడ తొర్రూరే కదా? తొర్రూరే. ఓకే. సో ఏ వార్డు కిందకి వస్తుంది మీది? 10వ వార్డు. 10వ వార్డు కిందకి వస్తుందా? సో మరి ఇప్పుడు తొర్రూరులో మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. దాదాపు 16 వార్డ్ కౌన్సిల్స్ ఉన్నాయి కదా. సో ఎట్లా ఉంటుంది సార్ మరి? అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది, ప్రతిపక్షంలో బీఆర్ఎస్ ఉంది, పోటాపోటీగా అయితే నడుస్తూ ఉంది ప్రచారం. అధికార పార్టీ వస్తుంది. ఆ? అధికార పార్టీ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఉమ్. అంటే ఇక్కడ తొర్రూరులోనా? ఓకే. సో ఎట్లా ఉంది మరి? ఏమైనా డెవలప్మెంట్స్ కనిపిస్తా ఉన్నాయండి? డెవలప్మెంట్స్ అంటే ఇప్పటికైతే ఏం అవ్వలేదు. చేస్తుంది కావచ్చు. అర్థం కాదు. ఇంతవరకు డెవలప్మెంట్స్ అయితే ఏం లేవు. మన మా వార్డుకు రోడ్లు ఏం బాగా చేయలే. అంటే సీసీ రోడ్లు కావచ్చు, వాటర్, డ్రైనేజ్ వ్యవస్థ. డ్రైనేజ్ ఏం కాలేదా? కాలే. ఓకే. మా వార్డు 10వ వార్డు చూడండి ఒకసారి. 10వ వార్డు. ఓకే. సో ఎవరు పోటీ చేస్తా ఉన్నారు అక్కడ ప్రధానంగా ఎక్కువ? 10వ వార్డు నుంచి ముల్సాని సురేష్, ఓకే. ఏ పార్టీ నుండి? కాంగ్రెస్. కాంగ్రెస్ నుండి. ఓకే. బీఆర్ఎస్ నుంచి ఇంకా టికెట్ ఏమో డిక్లేర్ కాలే. డిక్లేర్ కాలే. ఓకే. నెక్స్ట్ బీజేపీ నుంచి జలగం రవి చేస్తుండు. ఓకే. నేను సిపిఐ నుంచి చేస్తున్నా. ఓకే. సో మీరు కూడా బరిలో ఉన్నారు? సిపిఐ నాది. ఓకే. అచ్చా. సో అంటే పవర్ మాత్రం అధికార పార్టీకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? ఎక్కువ ఉంటాయి. ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే అధికార పార్టీ కదా. అవునవును. సో మరి మీ వార్డులో ఎట్లా ఉంటుంది మరి? మీ నా వార్డులో ఒక 5గురు నిలబడరు అనుకో, ఆ, అలా ఓట్లన్నీ చీలిపోతాయి. ఆ, అక్కడ ఎవరు గెలిచేది తెలియదు. తెలియదు. ఓకే. సో అంటే సార్ ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 ఏళ్ళు పూర్తయితా ఉంది. సో మరి ఎట్లా ఉంది? మన పథకాలు అందుతున్నాయనే? పర్లే అందుతానే వస్తున్నాయి. వస్తున్నాయి. మరి కొంతమంది రావట్లేవు అవి అని అంటారు కదా. వస్తున్నాయి. పథకాలు అయితే వస్తున్నాయి. వస్తున్నాయి వస్తున్నాయి. ఏమేమి అంటే ప్రధానంగా ఏమేమి పథకాలు అందుతున్నాయి మీకు? ఇప్పుడు నాకు ఇప్పుడు కరెంటు. కరెంటు అయింది, గ్యాస్ అయింది, ప్లస్ మన సన్న బియ్యం వస్తున్నాయి. ఫ్రీ బస్ ఎట్లాగో ఉంది. మహిళలు ఎక్కువనే ఉంటారు కాబట్టి ఇక అది చాలా సేఫ్ అవుతుందా? అవును. ఓకే. సరే ఇంకోటి ఇప్పుడు ఏరియా రైతులు కాబట్టి వ్యవసాయం ఉంటుంది. ఇప్పుడు మొన్న వడ్లు అమ్మినట్టున్నారుగా, బోనస్ పడిందా? నాకు లేదు, నాకు వ్యవసాయం లేదు. మీకు లేదా? లేదు. నార్మల్ మీ చుట్టుపక్కల ఎవరికైనా? నాకు సెంటు భూమి లేదు. దాని గురించి నాకు తెలియదు. అంటే మీ చుట్టుపక్కల ఎవరికైనా ఇప్పుడు రైతు బంధు కావచ్చు, అంటే రుణమాఫీ కావచ్చు. రుణమాఫీ అంటే కొంతమందికి అయినా కొంతమంది కాలేదట. ఓకే. కొంతమందికి అయినా కొంతమంది కాలేదట. ఓకే. అది అయ్యే అవకాశాలు ఉన్నాయో లేవో తెలియదు. రైట్. అయితే రైతు బంధు అయితే పడతలేవట. అవును, అదైతే లేదు. సో ఇప్పుడు యశస్విని రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఇక్కడ. సో ఇంతకుముందు ఎల్లపల్లి దయాకర్ రావు గారు ఉన్నారు. సో మరి ఎట్లా ఉండే ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎట్లా ఉంది పాలన పరంగా? యశ్వంత్ పాలన మంచిగా ఉంది. ఓకే. ఓకే. పర్లేదు మేడం పాలన మంచిగా అచ్చా. అందుబాటులో అందుబాటులో ఉంటుంది. 7 కంటే ఆడికి వస్తుంది. ఝాన్సీ రెడ్డి గారు కూడా ఉన్నారు ఇప్పుడు. డాన్స్ రెడ్డి కంటే ఇప్పుడు యశ్వంత్ రెడ్డి గారు ఎక్కడికంటే ఆడికి వస్తుంది. ఏమైనా కావాలన్నా కూడా చేస్తుంది. ఓకే. సో అంటే అందుబాటులో ఉండే వ్యక్తి ఎమ్మెల్యే. ఓకే. సో పోటీ ఎవరెవరి మధ్య ఉండొచ్చు ఎక్కువ? ఇక తెలియదు.